వ్యక్తుల యొక్క ఇష్టారాజ్యంగా పరిపాలన నడపడం ఇవి చాలా దుర్మార్గమైన విషయాలు. ఎందుకంటే వ్యవస్థలో ఇన్ని కట్టుబాట్లు ఎందుకున్నాయి, రాజ్యాంగం ఎందుకున్నది, రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకున్నాయి, ఇది చట్టసభలు ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ ప్రభుత్వ ధనాన్ని కానీ ఈ ప్రజల శ్రేయస్సును కానీ ఇష్టారాజ్యంగా నడపడానికి వీలు లేదు. దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్ల ప్రకారం పోవాలి. కట్టుబాట్లు అతిక్రమిస్తే తప్పు జరుగుతుంది, దానికి శిక్ష ఉంటుంది అనేది కూడా ఆ చట్టాలలో ఉన్నది. అయినప్పటికీ కూడా ఇది ఇది కేవలం రాజకీయం. ఏడాది తర్వాత బీఆర్ఎస్ పుడుచుకుంటుంది, కాంగ్రెస్ తగ్గుతుంది, అది వేరే విషయం. రేపు ఇదే కేసు ఇప్పుడు చెప్తాను కదా, రేవంత్ రెడ్డి గారు 2014-15 అరెస్ట్ అయ్యిండు. ఇవాళ 2024 ఏ కేసు ఏం నడవలేదు. అది ఎటువంటి కేసులు కాదు. ఈవెన్ వెంకటరెడ్డి గారు పైసలు ఇవ్వడం కూడా నేరమే, పైసలు తీసుకునే కాదు, పైసలు ఇవ్వడం కూడా, లంచం ఇవ్వడం కూడా నేరమే. కానీ ఇంతవరకు కూడా ఆ కేసు ఏమీ కాలేదు. ఈ కేసులు ఏమైతే అని కూడా ఎవరికి పెద్ద భ్రమలు లేవు. కేసు అవుతుంది, పోతే 10 రోజులు పోతాడు, గట్టి లాయర్లు పెడితే ఆ 10 రోజులు కాకుండా 2 రోజులు బయటకు వస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది అంటే ఇది ఒక ప్రజా కోర్టు. మామూలు న్యాయస్థానాలు అవే కాకుండా ప్రజా కోర్టులలో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు. మీరు అనుకుంటారు రామ్మోహన్ గారు ఇది రాజకీయ కోణం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు ఏంటంటే నేను హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసం నేను ఈ పైసలు కూడా నేను అటు పే ఇమేజ్ చేసిన లెక్కలు నేను చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ కరప్షన్ జరగలేదు, కానీ కరప్షన్ జరగకుండా ఇవన్నీ జరగకుండా కూడా అంతకన్నా ఎక్కువ ఈ పద్ధతులను ఉల్లంఘించారు కాబట్టి దానికి శిక్ష ఉంటుంది. పోనీ ఆయన డబ్బులు తీసుకోకపోవచ్చు, దానికి ఏమంటారు, ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పు చేసినా, నేను 50 కోట్లు ఇచ్చింది అని. ఈవెన్ అరవింద్ కుమార్ కూడా అదే చెప్పిండు, నేను 50 కోట్లు పేమెంట్ చేసినాం ఎటువంటి అనుమతులు లేకుండానే, ఆర్థిక శాఖ కానీ ఎటువంటి అవి లేకుండానే మేము పే చేసినామని చెప్పడం జరిగింది. అది చాలు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా చేయడం ఆయన తప్పు, మంత్రిగా ఒక ప్రమాణ స్వీకారం చేసి ఒక రాజ్యాంగం మీద ఒక వ్యవస్థ మీద చేసి మంత్రి ఆ విధంగా చేయడం కూడా తప్పు. తప్పైనప్పుడు వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది శిక్ష ఉండాలి, ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది, ప్రజలకు విశ్వాసం ఉంటుంది, రాజకీయాలు పోతాయి. రాజకీయాలు ఉంటే మళ్ళీ ఏమైనా కావచ్చు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, మీ ప్రభుత్వం రావచ్చు, అవన్నీ వేరు విషయాలు. కానీ తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు ఉంటాయి ఈ సమాజంలో. అదే కామన్ మ్యాన్కు వాడికి తీసుకుపోయి 2-3 ఏళ్ళు జైలు వేస్తారు, మనకి బెయిల్ కూడా దొరకదు. వీళ్ళు ఎట్లా పోతారు, ఇట్లా వస్తారు. ఎందుకంటే వీళ్ళకు చట్టాలు చుట్టాలు, కోర్టులు చుట్టాలు, అన్ని చుట్టాలే ఉంటాయి వీళ్ళకి. అన్ని కూడా ఆఖరి కోర్టు జైలు పోయినా కూడా రాజమార్గాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మారనంతసేపు, ఈ ఆలోచన ధోరణి మారనంతసేపు ఈ ఈ ఈ ప్రజలలో కానీ రాజకీయ పార్టీలలో కానీ ఇదే మూలమైన పరస్పర ఆరోపణలు చేసుకుంటా ఏదైతే జరుగుతున్నదో ఈ క్రమంలో ప్రజలకు కానీ వ్యవస్థకు కానీ మేలు చేసే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇప్పుడు ఇటువంటి కేసులలో కొందరికైనా శిక్షలు పడతానన్నా, కొంతనన్నా వ్యవస్థ బాగుపడే అవకాశం, వ్యవస్థలు సక్రమంగా నడిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోయినసారి నేను చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పులో లేదంటే అన్ని వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఎటువంటి విలువలు అంటే ఎటువంటి వ్యవస్థ కూడా అక్కడ లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక విధంగా అటో ఇటో కాంగ్రెస్ కూడా కిందికో మీదకి అదే లెవెల్లో పోతున్నది. అది కూడా ఎప్పుడో అవన్నీ బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు నష్టం కలిగించే అంశాలు. కాబట్టి నేను ఒక రాజకీయ విశ్లేషణ నేను భావించేది ఏంటంటే ఇప్పటికైనా ఇటువంటి ఏదంటే విమ్స్ అండ్ ఫైన్స్ అంటే నా ఇష్టం వచ్చిన నడిపిస్తా, ఇది నా రాజ్యం, నా ఇల్లాగా, నేను 5 ఏళ్ళు నేను ఈ మొత్తం తెలంగాణ మారి ఇది 5 ఏళ్ళు ఎందుకు ప్రజాప్రతిని ఒక ట్రస్టీని ఒక కస్టోడియన్ ప్రజలు సొమ్ము జాగ్రత్తగా కాపాడుతానే రాజకీయ కానీ రాజకీయ నాయకులు కేసులు పెడతారు, వీళ్ళు వాళ్ళు పెడతారు. రేవంత్ రెడ్డి కేసు పెడతారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసులు పెడతారు. ఏమి కావాలి, అటు పోతా అంటే అంటారు. ఇదొక రాజకీయ విన్యాసాలే మాకు కనబడుతుంది. రైట్ మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. రాంబాబు గారు మనతో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. రాంబాబు గారు, ఈ కార్స్ రేస్ విషయంలో A1గా ఉన్న కేటీఆర్ గారికి ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు కానున్న అవకాశం ఉంది? ఒకవేళ అరెస్ట్ అయితే ఎప్పటిలోగా అయ్యే అవకాశం కనబడుతుంది, ఏమంటారు? రాంబాబు చెప్పండి. రైట్, మనం ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఓవరాల్గా చూస్తే పొలిటికల్ సినారియో తెలంగాణలో చాలా హాట్గా కనబడుతుంది. రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే ఏం చెప్పొచ్చు? రాష్ట్ర రాజకీయాలు మన బీఆర్ఎస్ నేత చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కక్ష సాధింపు చర్యలకు వెళ్తుందా, లేదు అంటే చట్టం ప్రకారంగా కాదు, అందరికీ సమానమే, పేద పెద్ద అనేది ఏం లేకుండా అందరికీ సమానంగా ఉంటుంది అనేది వెళ్తుందా అంటే ఇక్కడ మనము కొంత సందిగ్ధంగా ఉంటుంది. చెప్పాల్సిన
విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళను అరెస్ట్ చేస్తే ఒకటి, వీళ్ళని అరెస్ట్ చేస్తే ఒకటి.